కూచిపూడి నృత్యం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన భారతీయ శాస్త్రీయ నృత్యం ఇది. ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి అనే గ్రామం పేరు మీద దీన్ని మొదటిసారి ప్రదర్శించారు. 15వ శతాబ్దంలో మహాకవి సంగీత విద్వాంసులు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేశారు. 1558లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు. 1977లో దివిసీమలో వచ్చిన ఉపేన వల్ల ఈ కూచిపూడి గ్రామం నృత్య సాహిత్యాన్ని కళల్ని కోల్పోయింది. నాట్య కళానిధి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు కూచిపూడి నృత్యంలో స్త్రీలని ప్రవేశపెట్టిన గురువు ఈయనే. పద్మభూషణ్ డాక్టర్ శోభా నాయుడు గారు, ఈమె మన దేశం విదేశాల్లో ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈమెకు పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ ఇంకా చాలా అవార్డులు వచ్చాయి. అలానే డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ గారు, వైజయంతి కాశీ గారు, రాజా రాధారెడ్డి గారు, ఉమా మురళీకృష్ణ గారు ఇంకా చాలా మంది కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఈ నృత్యాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.